తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎత్తు డ్యాం వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం సర్వత్రా కూడా ఆందోళన కలిగిస్తూ ఉంది. 2 నెలల వ్యవధిలోనే 3 సార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి కేబుల్స్ షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం జరిగిందని కూడా డ్యామ్ అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు కిలోమీటర్ మేర ఎండిపోయినటువంటి గడ్డంతా కూడా దగ్ధమైపోయింది. సీసీ కెమెరాల కేబుల్స్ అని కూడా కాలిపోయాయి. డ్యామ్ సంబంధించినటువంటి కేబుల్స్ కూడా కాలిపోయాయి. ఈ ఘటన పట్ల విచారణ కూడా ఆదేశించడం జరిగింది. తరచూ కూడా ఎత్తు డ్యాం వద్ద పవర్ హౌస్ వద్ద ఇలాంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం సరికాదు, చాలా ప్రమాదకరం అని కూడా డ్యామ్ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. మరొకసారి అగ్ని ప్రమాదం చేసుకోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరిగింది. హెచ్యూ భూముల వివాదాన్ని పక్కదారి పట్టించేలాగా ఏఐ సృష్టితో ముడిపెట్టి పక్కదారి పట్టించేలాగా రేవంత్ రెడ్డి పెద్ద కుట్ర చేస్తున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ఫైర్ కావడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరించేలాగా, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా ధిక్కరించేలాగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది. హెచ్యూ యూనివర్సిటీని వేరే ప్రాంతాన్ని తరలించేలాగా ఒక పెద్ద కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్యూ భూముల్లో వన్యప్రాణులు అదేవిధంగా ఇతర జింకలకు సంబంధించి కూడా అవాస్తవాలను ప్రచారం చేసేలాగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తీవ్రంగా దుష్ప్రచారం చేస్తుందంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సిసిఐ సాధన కమిటీ దశలవారీ ఉద్యమాలు చేపడుతుందని సిసిఐ సాధన కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈరోజు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిసిఐ సాధన కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. ఇప్పటికే సిసిఐ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ దశవారీ ఉద్యమాలు చేపట్టామని, నెల రోజుల పాటు జిల్లాలో ఆందోళన చేపట్టడంతో పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టామని చెప్పారు. కేంద్రం మెడల్ వంచి సిసిఐ ఫ్యాక్టరీని తెరిపించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. అలాగే జిల్లా అభివృద్ధికి దోహదపడే సిసిఐ ఫ్యాక్టరీని తెరిపించడంతో పాటు ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం కోసము, ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసము, అలాగే జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ దశలవారీ ఉద్యమాలు చేపడుతున్నట్టు వివరించారు. ఈ ఉద్యమంలో అన్ని రాజకీయ పక్షాలను అలాగే అన్ని ప్రజా సంఘాల మద్దతు కూడగట్టుకుంటున్నామని, సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను కలవడంతో పాటు అన్ని రాజకీయ పార్టీలను అలాగే అన్ని ప్రజా సంఘాలను కలుసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో జొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అఖిలపక్షం రైతు సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ రాజాశీషాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే రబీ పంటలో పెద్ద ఎత్తున రైతులు జొన్న పంటను సాగు చేయడం జరిగిందని, అయితే ఇప్పటికే అకాల వర్షాల కారణంగా జొన్న పంట దెబ్బతిందని, ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినవించారు. జిల్లా వ్యాప్తంగా రబీ పంటలో పెద్ద మొత్తంలో జొన్న పంటను రైతులు సాగు చేశారని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక రైతులు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అలాగే జొన్న పంట మద్దతును పెంచాలని, వెంటనే ఈ జొన్న పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు ఎకరానికి 12 క్వింటాలు కాకుండా ఎకరానికి 20 క్వింటాల జొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే కలెక్టర్ కార్యాలయం ఎదుట వీధి వ్యాపారులు ఆందోళన చేపట్టారు. గాంధీ చౌక్లో గత 40 సంవత్సరాలుగా తాము వీధి వ్యాపారాలు చేస్తున్నామని, అయితే అధికారులు మాత్రము తమ దుకాణాలను తొలగించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా తాము వీధి వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని, ఉన్నపలంగా తమ దుకాణాలను తమ వ్యాపారాలను తొలగిస్తాము, తాము ఎటుపోవాలని వాళ్ళు అధికారులను ప్రశ్నించారు. గాంధీ చౌక్లో ఎన్నో ఏళ్లుగా వీధి వ్యాపారాలు చేస్తున్న తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కాకుండా గాంధీ చౌక్లోనే వీధి వ్యాపారాలు కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజాశీషాను కలిసి వినతి పత్రం సమర్పించారు. వీధి వ్యాపారులను కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి పర్వతగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆ సభకు లక్షలాదిగా వెళ్ళి సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలోనే కేసీఆర్ హయాంలోనే తెలంగాణ ఒక విజనరీగా దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందని, ఏదైతే రేవంత్ రెడ్డి పాలనలో పూర్తిగా ప్రజలంతా కూడా విసిగి వేసారిపోయారని చెప్పి ఆయన విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు జోషన్ చెప్పారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మడికొండ రాంపూర్ గ్రామాల మధ్య ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ను తీసివేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడ డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల కాలుష్యం కారణంగా మడికొండతో పాటు ఇతర చుట్టుపక్కల గ్రామాల ప్రజలమంతా కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యాలకి గురవుతూ ఉన్నాను. వెంటనే ఆ డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ మడికొండ డంపింగ్ యార్డ్ నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న 40 మందిని మడికొండ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటీవల కడియం శ్రీహరి తన మీద విమర్శలు చేసిన విమర్శలకు తిప్పికొట్టిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇటు జనగామ స్టేషన్ గన్పూర్ ప్రజలకే కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను నమ్మినందుకు నిజంగానే తాను విశ్వాసపూరితమైనటువంటి కుక్కగానే వ్యవహరిస్తానన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నెల్లికుదురు మండలం ఆలేరు స్టేజీ దగ్గర రైతులంతా కూడా ఆందోళన ధర్నాకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి చెరువు కట్ట తెగిపోతే ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఆగస్టు నెలలో ఆ చెరువు కట్ట తెగిపోతే ఇప్పటి వరకు అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించడం లేదని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు రైతులంతా కూడా విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఊర చెరువుకు సంబంధించిన చెరువు కట్ట మరమ్మత్తు పనులను వెంటనే చేయాలని ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులు రైతాంగం అంతా కూడా డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఇప్పుడు జరగబోయేటువంటి హనుమాన్ జయంతి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇచ్చేస్తుంటారు. నిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తారు. అయితే ఇవాళ జిల్లా కలెక్టర్కు మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రవీణ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. నాసి రకమైనటువంటి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. అన్నదానంతో పాటు పులిహోర లడ్డులు కూడా నాణ్యత లోపించింది. దీంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారంతా కూడా పూర్తి స్థాయిలో అనారోగ్యం బారిన పడతారు. తక్షణమే చర్యలు తీసుకొని ఈ సందర్భంగా ప్రవీణ్ అనేటువంటి మాజీ డైరెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మరొక వార్త, గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో భీమారంను మండలంగా ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే మౌలిక వసతులు కొన్ని కల్పించినప్పటికీ కూడా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు భీమారం మండల కేంద్రంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆక్రమించుకున్నారు కబ్జాదారులు. ఈ క్రమంలో ఆ కబ్జాదారుల చెర నుంచి విడిపించి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అక్కడ ఆ కబ్జా ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా భీమారం వాసులు డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడే నిరసన తెలిపారు. పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న పక్షంలో తామంతా కూడా మరోసారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక వార్త, రానున్న 15-20 రోజుల్లో మామిడికాయల కొనుగోలు ప్రారంభం కాబోతుంది. జగిత్యాల బ్రాండ్ అంటేనే మామిడి ఒక బ్రాండ్గా నిలిచింది. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా జగిత్యాలకు ఒక మ్యాంగోకు ఒక ఇమేజ్ ఉంది. ఈ క్రమంలో పూర్తిగా దళారుల చేతిలో మ్యాంగో రైతులు నష్టపోతున్నారు, కౌలు రైతులు కూడా నష్టపోతున్నారు. తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్కు ఇవాళ విన్నవించారు. పూర్తి స్థాయిలో బహిరంగ వేలం వేసి పంట ఈ మామిడికి సంబంధించినటువంటి రైతులకు న్యాయం చేయాలని సందర్భంగా కోరడం జరిగింది.
దళిత బంధుకు సంబంధించి రెండో విడత తమంతా అర్హులుగా తమ లిస్టులో కూడా పేరు వచ్చినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ తమకు దళిత బంధు నిధులు కలెక్టరేట్లో జమ అయినప్పటికీ కూడా తమకు ఇవ్వట్లేదంటూ ఇవాళ కదలాపూర్ మండలం చెందినటువంటి అనేక మంది దళిత బంధు లబ్ధిదారులు పొందినటువంటి వారు ఇవాళ కలెక్టరేట్కు రావడం జరిగింది. వారు ఖచ్చితంగా తమకు అమౌంట్ జమ అయినట్టు తమకు వచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయి తక్షణమే తమకు డబ్బులు విడుదల చేయాలంటూ కూడా ఈ దళిత బంధుకు సంబంధించినటువంటి లబ్ధిదారులంతా కూడా ఇవాళ కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. లేని పక్షంలో తామంతా కూడా పెద్ద ఎత్తున దళితులంతా ఉద్యమిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఉపాధి హామీ కూలీలు ధర్నా చేశారు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న దేవరకద్ర మున్సిపాలిటీగా మారిన తర్వాత దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని మినిగోనిపల్లి, గోప్లాపూర్, బన్స్పల్లి, చౌదరిపల్లి, దేవరకద్రలో ఉపాధి హామీ పనులు నిలిచిపోవడంతో కూలీలు ఆందోళన బాటపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసరావుకి వినతి పత్రం అందజేశారు. వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం జరిగింది. వనపర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి ముఖ్య కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతంపై కార్యకర్తలకు, నాయకులకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రజతోత్సవ సభ విజయవంతంపై గ్రామాన సమావేశాలు నిర్వహించి సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రజలను, కార్యకర్తలను సమాయత్తం చేయాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ మన ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం నగరం మమతా రోడ్లో ఉన్నటువంటి నేతాజీ నగర్లో దారుణం జరిగింది. ఏలూరు జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఒక కాంట్రాక్టర్ కాసాని రవిప్రసాద్ అనే వ్యక్తి ఒక మహిళతో సహజీవనం చేస్తుండగా గత రాత్రి చెలరేటువంటి ఘర్షణ నేపథ్యంలో కాసాని రవిప్రసాద్ అనుమాన స్థితిలో మరణించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామానికి చెందినటువంటి రవిప్రసాద్ అదే ప్రాంతానికి చెందినటువంటి రాఘవాపురం చెందినటువంటి ఒక మహిళతోని ఖమ్మం నగరంలో గత 4 నెలలుగా సహజీవనం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వీరు 4 నెలల క్రితమే సత్తుపల్లి ప్రాంతం నుంచి ఖమ్మం మమతా రోడ్డుకి వలస వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నట్టుగా చెప్తున్నారు. వీరిద్దరి మధ్య చెలరైనటువంటి వివాదం, టైలరింగ్ వృత్తి చేస్తున్నటువంటి ఒక మహిళ రవిప్రసాద్తో సహజీవనం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వీరిద్దరి మధ్య వివాదం చెలరేగి ఒకరిపై ఒకరు తోపులాట చేస్తున్నటువంటి క్రమంలో గట్టిగా రవిప్రసాద్ని తోసేయడంతో గోడకు తగిలి బలమైన గాయం కావడం, రక్తస్రావం కావడంతో అక్కడికక్కడికి మృతి చెప్తున్నారు. ఉదయం విషయం తెలిసినటువంటి పోలీసులు రంగప్రవేశం చేసి రవిప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీస్ స్టేషన్కి తరలించారు. వాడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు. ఒకవైపు భద్రాచలంలో పట్టాభిషేకం కొనసాగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నాగులమిరా దర్గాలో నిర్వహించినటువంటి సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం అందరికీ ఆదర్శంగా నిలిచింది. కుల మతాలకు అతీతంగా ఇక్కడ దర్గాలో స్వామి సీతారాముల కళ్యాణం నిర్వహించడం, ఆ తెల్లారే భద్రాచలంలో ఎట్లయితే పట్టాభిషేకం నిర్వహిస్తారో అదే తంతును ఇల్లంద్రపాడు నాగులమిరా దర్గాలో నిర్వహించడం కూడా సాంప్రదాయంగా వస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి నాగులమిరా దర్గాలో నిర్వహించినటువంటి సీతారామ పట్టాభిషేకాన్ని తిలకించి ఇక్కడ స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గత కొంతకాలంగా 4-5 సంవత్సరాలుగా ఈ దర్గాలో స్వామివారి సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం, ఆ తెల్లారే స్వామివారి పట్టాభిషేకం నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ దర్గా చాలా పెద్ద ప్రఖ్యాతిగాంచినటువంటి దర్గా, ఈ ప్రాంతానికి ఎక్కువ ముస్లింలు వచ్చేటువంటి దర్గా. ఇక్కడ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము తదనంతరము పట్టాభిషేకం నిర్వహించడం మొత్తం కుల మతాలకు ఇరు మతాల మధ్య ఉన్నటువంటి శాంతికి, సౌభ్రతానికి ఆదర్శంగా నిలుస్తుందని పలువురు భక్తులు కొనియాడుతూ ఉన్నారు. అకాల వర్షం మొన్న మిగిల్చినటువంటి నష్టాన్ని మర్చిపోకముందే సత్తుపల్లి ప్రాంతంలో మళ్ళోసారి వర్షం బీభత్సం సృష్టించింది. సత్తుపల్లి డివిజన్తో పాటు పలు ప్రాంతాలలో కూడా ఈదురుగాలితో ఉన్నటువంటి వడగళ్ల వాన కురిసింది. ముఖ్యంగా ఈ వర్షానికి వరి అట్లాగే మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మామిడి తోటలకు పెట్టింది పేరుగా ఉన్నటువంటి సత్తుపల్లి ప్రాంతంలో ఇవాళ కురిసినటువంటి అకాల వర్షం కారణంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అట్లాగే కోత దశకు వచ్చినటువంటి వరి పైరు కూడా మొత్తం వడగళ్ల వాన దృష్టికి నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోతలకు సిద్ధమవుతున్నటువంటి త్వరలో అకాల వర్షం వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆవేదన చెప్తున్నారు. ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. మొన్న జరిగినటువంటి నష్టానికి ఇంతవరకు పరిహారం ప్రకటించలేదు. మళ్ళీ వచ్చినటువంటి అకాల వర్షం వల్ల నష్టపోతున్నామంటూ కూడా రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ఈరోజు రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలని, అట్లాగే రైతులందరికీ కూడా రైతు భరోసా అమలు చేయాలని, ఇటీవల వడగళ్ల వర్షానికి నష్టపోయినటువంటి పంటలకు రైతులందరికీ కూడా ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు వారు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం లేదని, రైతులను వంచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నదని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లాకు సంబంధించిన గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా గత 6 నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు సరైన వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి కార్మికులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాస్మోటిక్ ఛార్జీలు కూడా ప్రభుత్వం తమకు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు చెల్లించాల్సిన వేతనాలను ఇవ్వకపోతే పెద్ద ఎత్తున సమ్మె చేపడతామని వాళ్ళు హెచ్చరించారు. సిద్దిపేట కోర్టులో ఈరోజు లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ప్రపంచ హెల్త్ డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జీలతో పాటు పలువురు అడ్వకేట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్కి సంబంధించిన సభ్యులు, నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కోర్టులో ఉన్నటువంటి జడ్జీలకు అట్లాగే అడ్వకేట్లందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ రేపు హైదరాబాద్లో జరిగేటువంటి ధర్నాకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావని చెప్పి పీడీఎస్యు నాయకులు ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను పీడీఎస్యు నాయకులు ఈరోజు సిద్దిపేటలో విడుదల చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యంలో అట్లాగే ఛత్తీస్గఢ్లో నక్సలైట్లను మారణ హోమం చేస్తూ చంపుతున్నారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలోని మిర్జాపల్లి రైల్వే గేట్ వద్ద ఒక గుర్తు తెలియని శవాన్ని స్థానిక ప్రజలు గమనించారు. వాళ్ళు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడికి వెళ్లి శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అందుకు సంబంధించిన కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ప్రధాన వార్తలు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు కలెక్టరేట్ ముందు రుణమాఫీ కాని రైతులు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపించింది. పెంట్లవెల్లి మండల కేంద్రంలోని సహకార సంఘంలో 499 మంది రైతులకు ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాకపోవడంతో వాళ్ళు కొన్ని రోజులుగా రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్ని నిరసనలు, రాస్తారోకోలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో వాళ్ళు ఏకంగా సహకార సంఘం చైర్మన్ తోలుకొని రైతులు పెద్ద మొత్తంలో కలెక్టరేట్ వద్దకు వచ్చి ప్రజావాణిలో వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం కలెక్టరేట్ ముందు వాళ్ళు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్లయితే ప్రభుత్వం అసెంబ్లీలో కావచ్చు, ఇటు బయట కావచ్చు, ప్రభుత్వ సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రితో సహా కూడా ప్రతి ఒక్కరికి కూడా 100% రుణమాఫీ అయిందని చెప్పేసి ఒకవైపు చెప్తున్నప్పటికీ పెంట్లవెల్లి సహకార సంఘంలో ఉండేటువంటి 499 మంది రైతులకు ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాకపోవడంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని పెంట్లవెల్లి రైతులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ నెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తరలి వెళ్లేందుకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినట్టు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సన్నాహక సమావేశానికి కొల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల నుంచి బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి అందరికీ కూడా బీరం హర్షవర్ధన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. భారీ సంఖ్యలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి వరంగల్ తరలి వెళ్తామని చెప్పేసి కూడా బీరం హర్షవర్ధన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.
మరొక వార్త చూసినట్లయితే అచ్చంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరై ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు అచ్చంపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశామని ముఖ్య నాయకులకు కార్యకర్తలకు గువ్వల బాలరాజు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలైన సందర్భంగా రజతోత్సవ వేడుకలు కనీ విని ఎరగని రీతిలో వరంగల్లోని ఎల్కతుర్తిలో జరుగుతాయని, దీనికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అచ్చంపేటలో కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 45 రోజులు అవుతున్నప్పటికీ అందులోనే ఇంకా 6 మంది చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీయగలిగారు. లోపల రెస్క్యూ నడుస్తున్నప్పటికీ లోపల పేరుకుపోయినటువంటి శిథిలాలు కావచ్చు, మట్టి, బురద, నీళ్లు ఇవన్నీ ఎప్పటికప్పటికి పంపిస్తున్నప్పటికీ లోపల 30 మీటర్లు అయితే చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి అక్కడ కంచె కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి ఈ బయట ఉన్నటువంటి బురద ఇవన్నీ కూడా బయటికి తొలగించిన తర్వాత ఆ 30 మీటర్ల లోపలికి వెళ్ళేది చాలా కష్టంగా ఉందని చెప్పేసి దానికోసం ఎప్పటికప్పుడు సమీక్ష కూడా చేస్తున్నామని చెప్పేసి ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరిఖని ప్రెస్ క్లబ్లో పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అలాగే రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గోదావరిఖనిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ ఈ నెల వరంగల్ జిల్లాలో ఎల్కతుర్తిలో 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఈ రజతోత్సవ సభను విజయవంతం చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కూడా మాజీ మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొంటున్న నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచి ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుండి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఈ యొక్క రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలంటూ కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదంటూ కూడా ఈ సందర్భంగా దుయ్యబట్టారు. 420 హామీలు 6 గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాక అన్ని సబ్బండ వర్గాల ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి కలెక్టరేట్లో ఉన్నటువంటి జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఆశాజనకమైన భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన జీవితం అంటూ కూడా స్లోగన్ చేసుకొని కూడా ముందుకు వెళ్తున్నట్టుగా కార్యాచరణలు రూపొందించుకున్నట్లుగా ఆమె వెల్లడించారు. అంతేకాకుండా తల్లి మరియు నవజాత శిశుల పైన కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామంటూ కూడా ఆమె వెల్లడించారు. అలాగే ప్రసవాలు క్రిటికల్ డెలివరీ కాకుండా సాధారణ కాన్పులు జరిగే విధంగా ప్రోత్సహిస్తున్నామంటూ కూడా ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మాతా శిశు సంక్షేమ కేంద్రాలపైన కూడా పెద్ద ఎత్తున కూడా ప్రత్యేక దృష్టి సారించామంటూ కూడా ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటూ అందుకు కావాల్సినటువంటి ఆశాజనకమైన భవిష్యత్తును రూపొందించుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆమె వెల్లడించడం జరిగింది.